గోంగూర చికెన్ ఇలా చేసి చూడు, ఇంట్లో వాళ్ళ మన్నన పొంది చూడు, ఇంకా ఎందుకు ఆలస్యం చేసి చూద్దామా. హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీ అండ్ చాలా ఈజీ వేలో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. లెట్స్ స్టార్ట్. నేను ఒక పెద్ద గోంగూర కట్ట తీసుకున్నానండి. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. దాన్ని బాగా వాష్ చేసేసుకొని కుక్కర్లోకి తీసుకున్నాను. తర్వాత ఒక 1/2 కిలో చికెన్ తీసుకొని దీనిలో ఈ స్పూన్తో 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు 1/2 స్పూను, ఉప్పు వేసేసి బాగా కలిపి పెట్టుకున్నానండి. తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటో, 2 మీడియం సైజు ఆనియన్, ఒక 12 పచ్చిమిర్చి తీసుకొని ఒక చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసేసి మనం ఏదైతే మ్యాగ్నటైజ్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ని మొత్తం నేను దానిలో వేసేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేశాను అనమాట. అదిగోండి, ఇట్లాగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్స్, టమాటో అవి ఎలా కట్ చేసుకోవాలంటే, ఒక ఆనియన్ ఏమో కొంచెం పెద్దదిగా, ఒక ఆనియన్ ఏమో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఒక టమాటో పెద్దదిగా, ఒక టమాటో చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇవేమో పచ్చిమిర్చి ఒక 2 ఏమో పక్కన ఉంచుకొని రిమైనింగ్ అన్ని స్లైసెస్ చేసుకొని గోంగూరలోకి వేసేసేసుకోండి. ఇప్పుడు నేను గోంగూరలోకి వేస్తున్నాను. ఇవన్నీ పెద్దగా కట్ చేసుకునే మాత్రం గోంగూరలోకి వేసుకోండి, చిన్నగా కట్ చేసుకునేది మాత్రం పక్కన ఉంచుకోండి. ఇదిగోండి, ఇప్పుడు నేను పెద్దవన్నీ దీనిలో వేసేసాను, పెద్దగా కట్ చేసుకున్నవి. తర్వాత ఈ గోంగూరలోకి మనం ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఈ పసుపు వేసిన తర్వాత కొంచెం చింతపండు, అది జస్ట్ 1/2 నిమ్మ చెక్క ఉంటుంది కదండి, అంత సైజ్ అనమాట తీసుకొని, తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసేసి కుక్కర్ ఒక 4 విజిల్స్ రానిచ్చాను. ఈలోపు మనం స్టవ్ మీద కడాయిలో పెట్టాం కదండి చికెన్, అదంతా బాగా కుక్ అయింది. ఇప్పుడు ఈ కుక్ అయింది కొంచెం బాగా, అంటే వాటర్ ఊరుతాయండి, నేనేం వాటర్ వేయలేదు. అంత వాటర్ ఊరిన తర్వాత దీన్ని తీసి నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అంటే కొంచెం కుక్ అవ్వాలండి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఒత్తి చూపిస్తున్నాను, చూసారా? కొంచెం అలా ఒత్తినప్పుడు మనకి ముక్క సపరేట్ అయితే చాలు. తర్వాత ఈ బాండల్లో నుంచి తీసి నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. తర్వాత అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను, చూసారా? ఇంగ్రీడియంట్స్ అవన్నీ దానిలో వేయాలి. దీనిలో 1 స్పూన్ జీలకర్ర వేసేసి, తర్వాత కొంచెం జాపత్రి, 1 ఎలాచి, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, నెక్స్ట్ ఒక 3 లవంగాయలు, పువ్వు, నెక్స్ట్ 3 మిరియాలు, ఇవి వేసేసేసి కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత దీనిలోనే మనం పచ్చిమిర్చి 2 ఉంచుకున్నాం కదండి కట్ చేసినవి, అవి కూడా వేసేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసి, తర్వాత ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆ ఆనియన్స్ దీనిలో వేసేసేయాలి. ఈ ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేటప్పుడు మనం టొమాటోస్ కూడా వేసేసేయాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇవి ఫ్రై చేస్తున్నాను. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేయండి, సరిపోతుంది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఆల్రెడీ చికెన్లో నేను 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీనిలో ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు టొమాటోస్ కూడా వేసేసి, అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టొమాటోస్ వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద అలానే మూత పెట్టేసి ఉంచాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మంచిగా కుక్ అయిపోయింది. ఇదంతా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను ఏదైతే పక్కన ఉంచుకున్నానో బౌల్లో ఉంచుకున్న చికెన్ మొత్తం అంతా దీనిలో వేసేస్తున్నాను. ఈ చికెన్ అంతా మొత్తం పైకి కిందకి బాగా అంతా ఏదైతే మనం ఫ్రై చేసిన ఆనియన్స్, టొమాటో అంతా బాగా పట్టేలాగా మంచిగా అటు ఇటు తిప్పుతూ కొంచెం కలపండి. కలిపేసిన తర్వాత మనం ఒక 1.5 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ చెక్క లవంగాయ పౌడర్ వేస్తున్నానండి. ఇది వేసేసి మొత్తం అంతా మళ్ళీ బాగా కిందకి పైకి మీడియం ఫ్లేమ్ మీదనే మొత్తం అంతా బాగా కలుపుతున్నాను.
ఇదిగోండి ఇప్పుడు మొత్తం అంతా బాగా ముక్కలకు పట్టేలాగా మొత్తం అంతా కలిపేస్తున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేసి పక్కన ఉంచుకోండి. ఈలోపు మంది గోంగూర కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నేను దీన్ని బాగా మెత్తగా స్మాష్ చేస్తున్నాను. మెత్తగా స్మాష్ చేసేసుకొని ఇది ఏదైతే మనం స్మాష్ చేసుకున్న మిశ్రమం ఉంటుంది కదండి, దాన్ని మనం పక్కన ఉంచుకుందాం. చూడండి, ఇట్లా నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా మెత్తగా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే చికెన్ ఉంది కదండి, చికెన్ చూద్దాం. ఇప్పుడు చూసారా ఇలాగా బాగా కుక్ అయింది. ఇప్పుడు నేను ఒక హ్యాండ్ఫుల్ పుదీనా ఉంది కదండి, పుదీనాని బాగా వాష్ వేసేసి బాగా మొత్తం అంతా చికెన్కి మొత్తం కలుపుతున్నాను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఒక 1 మినిట్ అలా మూత పెట్టేసి తీసేసేయండి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు మీరు కారం వేయండి. తర్వాత ఒక స్పూన్ వరకు ఉప్పు వేయండి. ఎందుకంటే మనం గోంగూరలో ఉప్పు ఏమి వేయలేదండి, ఓన్లీ చికెన్కి మనం 1 స్పూన్ సాల్ట్ మాత్రం వేసాము. సో ఇది కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలపాలి. కారం ఉప్పు వేసేసి మొత్తం అంతా బాగా ముక్కకంతా పట్టేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి. మొత్తం అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసాను. ఇప్పుడు నేను ఏదైతే గోంగూర బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ గోంగూర దీనిలో వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక హాఫ్ టీ గ్లాస్ ఉంది కదండి, ఆ హాఫ్ టీ గ్లాస్ అంత వాటర్ దీనిలో వేసేసి మొత్తం అంతా బాగా కలపండి. ఇది బాగా మనకి గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ నేను చూపిస్తానండి, అలా రావాలి. దానికోసం నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసి మనం దీని మీద స్టవ్ మీద ఒక మూత పెట్టేసేసేయండి. మీకు ఇప్పుడు ఏదైనా సాల్ట్ కానీ కారం కానీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత నేను స్టవ్ మీద మూత పెట్టేసేసి పక్కన ఉంచాను కదండి, ఇది ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద తీస్తే ఇదిగోండి ఇలాగా బబుల్స్ లాగా వస్తాయి అనమాట. అంతేనండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి రెడీ అయిపోయినట్టే కర్రీ. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిష్ డైలీ. థ్యాంక్ యూ.